అందరికీ చెప్పి నమ్మ బుద్ధాయ్. ముఖ్యంగా ఈ మధ్యన చాలా మంది గ్రూపుల్లో కుల నినాదం ఏంటి, వాట్సాప్ గ్రూపుల్లోనేమో కుల ప్రస్తావన, కులానికి జై, కానీ పబ్లిక్లోకి వచ్చినప్పటికీ జై భీమ్. ఏంట్రా ఈ కులగజ్జి మీకు? మాదొకటే నినాదం, బహుజనవాదం, జై భీమ్. జ్ఞానం మాత్రమే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత ప్రజాస్వామ్యం. ఈ మాట నేను ఇప్పుడేగా చెప్తా. నేను ఇప్పుడే వీడియో చేసినా కూడా ఖచ్చితంగా ఈ మాట ఉంటాను. అయితే ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక పిల్లి అంట కొండలోనూ అది పాలు తాగుతుందంట. పిల్లి సరిగ్గా గమనించండి. ఆ పాలు తాగే టైంలోనూ దాని చుట్టూ కూడా చీకటిగా ఉంటుంది. అది అనుకుంటుందంట ఆ లోపలంతా చీకటిగా ఉంది కదా, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట. అలాగే ఈ మధ్యన కొంతమంది అవివేకులు, అంటే చదువుకుంటే కొంచెం జ్ఞానం ఉండు, చదువు లేనోళ్ళు వాట్సాప్ గ్రూపులు కులం పేరు పెట్టుకుని అలా డిస్ప్లే చేద్దాం. చూడండి మీరు ఇక్కడ ఈ కుల ప్రస్తావన తెస్తూ కులాల మధ్యన గొడవ పెట్టి ఏదైతే ఒరిజినల్ అకౌంట్లు ఉన్నాయో ఈ టిక్ టాక్ అకౌంట్, ఫేక్ అకౌంట్ తీసుకొచ్చి వాళ్ళే మాల సోదరులైన వాళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా ట్రోల్ చేస్తారు. ఆగస్టు 1 తారీఖునేమో తీర్పు వచ్చింది. ఆగస్టు 13 తారీఖు నుంచి ఈ గొడవ స్టార్ట్ అయింది. సారీ 14 అనుకుంటా, 14 నుంచి. ఏంటి, అదెవడో సత్యమే జయతి, ఇంకోటి వచ్చేసి మాదిగలు మహారాజులు, వీళ్ళందరూ వీళ్ళే. ఏదైతే కుల గ్రూప్ ఉందని చెప్పారు కదా, వీళ్ళే. దాని దగ్గర కూడా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అని తొందరలో బయట పెడతాను నేను, ఎందుకంటే ఒకసారి గొప్ప తిప్పుకోలేదు కదా, కొంచెం అవకాశం ఇద్దామని చెప్పేసి. వీళ్ళు మాల సోదరుల్ని ఇన్బాక్స్లోకి వెళ్ళి విచక్షణారహితంగా ఇక్కడ మొత్తం డిస్ప్లే చేస్తాను నేను. ఆ సత్యమే చేతన్నవాడు ఏ విధంగా బూతులు పెడుతున్నాడు. అసలు జ్ఞానం ఉన్నవాడైతే ఎవడో వీడియో చేసి చూసాను నేను, ఏమంటాడంటే సో నోట్ దిస్ పాయింట్ చెప్పాడు. అలా కాదు, ప్రతి ఒక్కరు గమనించండి. అసలు ఈ సత్యమయ చేతన్న వాడు మాల సోదరులు పెట్టిన ఫోటోలకి వీడియోలకి వాడు వచ్చి కామెంట్ చేసి ఇన్బాక్స్ చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ఉంది, ప్రతిదీ కూడా. ఎందుకంటే జనాలు పిచ్చోడు కాదు. ఎందుకంటే ఇప్పుడు దాకా గొంతు ఎందుకు ఇప్పలేదంటే సరే చూద్దాం ఏం జరుగుతుందో. అలా గ్రూపుల్లోనూ ఇంకా మానవుల కోసం తప్ప ఇంకా వేరే టాపిక్ లేదు మీకు. రే ఎప్పుడైనా సరే చదువుకుంటే ఖచ్చితంగా జాబ్ ఇస్తుందా? ఈ రోజు వర్గీకరణ వచ్చినంత రాని మీరు చదువుకోకుండా ఇంట్లో కూర్చుని కుల వృత్తిని లేకపోతే ఇలాంటి చెంచా పనులు చేసుకుంటూ ఉద్యోగాలు రావరా? దానికి కష్టపడాలి, చదువుకోవాలి. చదువు లేకుండా ఉద్యోగాలు మీకు ఎక్కడ వస్తారా? అది ఎవడైనా సరే 59 ఉపకులాలు ఎవడైనా సరే చదువుకుంటేనే వాడికి ఉద్యోగం వచ్చింది. వాడి దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే. చదువుకుంటే సరిపోదు, ఇంకా చాలా ఉంటుంది దానికి. కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్పాల్సి ఉందంటే, సత్యమే చేతన్నవాడు, ఆ మాదిగలు మహారాజు అన్నవాళ్ళు వీళ్ళు పెట్టిన కామెంట్ అన్ని కూడా నేను డిస్ప్లే చేస్తాను. అసలు గొడవ ఎవడం ముందు స్టార్ట్ చేశాడో, ఎవడో పనికిమాలను అంటాడో, మాల సోదరులు వచ్చి దాంట్లోకి వచ్చి కామెంట్ పెట్టాడు. మాల సోదరులు ఎప్పుడు కూడా ఒక దాంట్లోకి వెళ్ళి కామెంట్ పెట్టరు, వాళ్ళే వచ్చి కెలుక్కుంటారు. ఇప్పుడు ఏదో సంఘం పెట్టారు కదా, సంఘాలు రీసెంట్గా మీటింగ్ పెట్టారు కదా, దాంట్లో అందరూ కూడా దీంట్లోకి వచ్చి కామెంట్ పెడతారు. కూడా మీరు ఏదో ప్రచారం చేసుకోండి, మీరు వచ్చి మమ్మల్ని కెలకండిరా. అయినా ధైర్యంగా వచ్చి దొంగ లేకుండా దొంగలు ఎందుకు ఇచ్చేస్తారు మీరు తెలియగలుగుతాను నేను. మళ్ళీ ఎవడో A1 అంట A2 అంట ఇక్కడ కూడా గొడవలు పెడతాను నేను. ఒరే ఎంత దరిద్రులు అయితే మీరు. సరే ఇప్పుడు మా మీద కేసు పెడుతున్నారు, ఓకే పెట్టండి, తప్పలేదు. మీకు తప్పు అనిపించి కేసు పెట్టుకోవాలి. కేసు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇటు A1 ఇటు సాయి కుమార్ పలానూరు, నేను A2 అంటే అక్యూజ్ స్టూడెంట్ A2 నా నెంబరు, 5 రాజేంద్ర ప్రసాద్ పలానూరు, ఆ 3 నెంబరు శ్రీనన్న పలానూరు, వీళ్ళందరూ ఇలా చేశారు కాబట్టి వీళ్ళ మీద మేము కేసు పెడుతున్నాం అని చెప్పేసి ధైర్యంగా వీడియో చేయండి రా, వీడియో చేయండి. లేకపోతే మేము తప్పు చేసినప్పుడు మేము లైవ్ పెడతాం కదా, లైవ్లో కొంచెం డైపెట్ చేయండి మీరు చేసేది తప్పు అని చెప్పేసి. మీకు సంఘాలు ఉన్నాయి కదా, కుల సంఘాలు. మాకైతే కుల సంఘాలు లేవు. మాకు ఒకటే బహుజన ఐక్య వేదిక. మేము ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా కూడా దాని నుండే చేస్తాం. ఎంతో మంది రక్తదానం ఇచ్చారు బహుజన ఐక్య వేదిక నుంచే. ఎన్నో కోవిడ్ ఈవెంట్లు చేశారు, అది కూడా బహుజన ఐక్య వేదిక నుంచే. ఎన్నో రాజ్యాంగ పుస్తకాలు పంచిపెట్టారు మారేశేఖర్ గారు, అది కూడా బహుజన ఐక్య వేదిక నుంచే. మరి మీకేమైంది కుల సంఘాలు? ధైర్యంగా వచ్చి ఢీకొనలేరా? సరే మేము తప్పు చేసాం ఓకే అనుకోవచ్చు, రావాలి కదా. ఒరప్పుడు మీరు చేసి తప్పు అని చెప్పేసి సంఘ నాయకులు ఉన్నారు కదా, ఎరా మీరు ఇన్బాక్స్లోను లేకపోతే కామెంట్ బాక్స్ తప్ప ధైర్యంగా వచ్చి ఎదుర్కోలేరా? ఎవడో నేను దాకా పొట్లో దాకా బురదమం సడన్గా బయటకు వచ్చి పుచ్చపడుతుంది. బురదమం భయపడే మనుషులు కదా. ఎందుకంటే
ఎందుకు వచ్చిందిలే, మనం ఒకటే కదా, ఎందుకు విమర్శించుకోవడం అని చెప్పేసి. సో నోట్ దిస్ పాయింట్. ఇలాంటి మన దగ్గర పనిచేయవు. వచ్చు ఎలాగంటే మొత్తం ఇంగ్లీష్ మాట్లాడచ్చు. నోట్ దిస్ పాయింట్. సో నాకు ఏమనుకోద్దు, నీకేం కౌంటర్ కాదు ఇది, అందరికీ తెలియదు కదా, వాస్తవాలు అందరికీ తెలియాలి. సత్యమే చేత అన్నవాడు, మాదిగ మహారాజులు అన్నవాడు నిన్ను టార్గెట్ చేస్తే నీ దోరణ ఖచ్చితంగా వస్తాడు. మీరు వాట్సాప్లో మా ఫోటోలు పెట్టి ఒక దొంగలాగా ప్రచారం చేయడం చాలా తప్పు. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి మీరు. వేరే దాగలేదు మీకు ఇంకా. లేకపోతే మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా చట్ట ప్రకారంగా. కాబట్టి సొల్లు కవులు చెప్పి ముందు వాస్తవాలు మాట్లాడండి. నేను లాస్ట్లో మళ్ళీ ఇంకో డిస్ప్లే చేస్తాను. నేను ఈ గ్రూప్ ఏంటో దీనికి కథ ఏంటి అని చెప్పేసి కంగారు పడద్దు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కులం అని గ్రూపులు పెట్టావు. నువ్వు సరే గ్రూప్లో జాయిన్ చేసినప్పుడు ఇటు మాది కూడా అని చెప్పేసి ఆలోచించాలి కదా. కొంచెం ఆలోచించాలి కదా. కులం కూడి పెట్టదురా. ఆలోచించు. మనిషిలా బతుకు 10 రోజులైనా సరే. నిన్న మొన్నదాకా మనందరం కలిసి ఉన్నాం. ఈ రోజు నీకు కులం అంటూ వచ్చింది, అంతే కదా. నీ వల్ల కదా గొడవ స్టార్ట్ అవుతా. పెద్దలు చేతమని చెప్పు. నువ్వు కూడా ఆడో చుట్టుకోలేడు. కొంచెం ఆలోచించండిరా. సమాజంలో బతున్నాం కదా, మనం అడుగులు బతకట్లేదు కదా. కాబట్టి కొంచెం ఈ నోటీస్ పాయింట్ మారలే. ముందు గొడవ పెట్టారు, అవన్నీ మారాయి. ప్రతి ఎవిడెన్స్ ఉంది. సత్యమే చేత అన్నవాడిని, వీలైతే మాదిగల మహారాజు అన్నవాడిని, అదే మీరు నడుపుతున్న ఫేక్ అకౌంట్ కొంచెం కంట్రోల్ చేయండి. మన గొడవలు వద్దురా. మనందరం కలిసి ఉందాం, ఐక్యంగా ఉందాం ముందులాగా. ఆ దారికి రండి. గొడవలు వద్దురా. మన దళితులు వెళ్ళిపోయే పడ్డ వాళ్ళు. ఇది ఎవడో మనవాది వచ్చి ఇప్పుడు కౌలించుకుంటాడే బాబు, మేము పెద్ద అగ్రవర్ణాలు పై వర్ణాలకు వెళ్ళిపోవడం అనుకో మూర్ఖత్వం. కాబట్టి అర్థం చేసుకోండి రా. జై భీమ్. జ్ఞానం